ప్రస్తుతం మార్కెట్లో ప్రతి వస్తువు అందుబాటులోనే ఉంది. ఏం కావాలన్నా క్షణాల్లో కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది. అయితే మనం కొనుగోలు చేసే ప్రతిదీ స్వచ్ఛంగా ఉంటుందా అంటే లేదనే చెప్పాలి. ఎక్కడో కొంతమంది మాత్రమే నాణ్యమైన వస్తువులను విక్రయిస్తూ ఉంటారు. ఇంకా ఆహార పదార్థాల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే మనం తినే పదార్థాలు ఏ విధంగా కల్తీ అవుతున్నాయో నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో తాజాగా వికారాబాద్లో అమ్ముతున్న కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ను అమ్ముతున్న గ్యాంగ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. వికారాబాద్కు చెందిన పోలీసులు ఆ పట్టణంలోని ఓ హోటల్ సమీపంలో వాహనాల తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో వారికి ఓ ఆటోలో హైఫై టేస్ట్ కింగ్ టైగర్ అనే పేరుతో కొన్ని డబ్బాలు కనిపించాయి. ఆ డబ్బాల్లో ఉన్నది మనం నిత్యం వంటల్లో వాడుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్. వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు అవి నకిలీ పదార్థాలుగా గుర్తించారు. అయితే వీటిని తరలిస్తున్న మనుష్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నకిలీ డబ్బాలను హైదరాబాద్ అత్తాపూర్కు చెందిన అజిత్ చరణ్య అనే వ్యాపారం నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఆ తర్వాత పోలీసులు అజిత్ చరణ్య ఇంటి మీద కూడా దాడులు చేశారు. ఈ క్రమంలో అతని వద్ద నుంచి దాదాపు 30 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ను 11.41 క్వింటాల ఇతర రసాయనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వెల్లుల్లి పొట్టు, యాసిడ్, ఇతర రసాయనాలతో తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ రసాయనాలు ప్రాణాలకు చాలా ప్రమాదకరమని వారు తెలియజేశారు. వీటిని తయారు చేస్తున్న అజిత్తో పాటు విక్రయిస్తున్న మనుష్పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సరుకును ట్రాన్స్పోర్ట్ చేస్తున్న ఆటోను కూడా సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా డబ్బు కోసం ప్రజల ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఇటువంటి కల్తీ వ్యాపారస్తులు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి బయట ఆహార పదార్థాలను తినడం కంటే ఇంట్లో తయారు చేసుకున్న పదార్థాలను తినడం ఎంతో ఉత్తమమని చెప్తున్నారు నెటిజన్లు. ఏదేమైనా మార్కెట్లో ఇలాంటి కల్తీ సరుకును విక్రయించేవారు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ప్రజలు వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం వీలైనంత వరకు వారి ఇళ్లల్లోని ఆహారాన్ని వినియోగించుకోవడానికే ప్రాముఖ్యత ఇవ్వాలి. సాధ్యమైనంత వరకు బయట ఆహార పదార్థాలను కొనుగోలు చేయకపోవడం మంచిది. మరి వికారాబాద్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.